మనం వేడి వేడిగా బండి స్టైల్లో గోబీ ఎలా చేసుకోవాలో చూద్దాం. జ్యూసీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకోసారి బండి దగ్గరికి వెళ్ళడం కూడా మానేస్తారు, అంత బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ పైన హాట్ వాటర్కి ఆల్రెడీ ఒకటి గిన్నె పెట్టేసి దాంట్లో మనం ఫ్లవర్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కువ బాయిల్ చేయకూడదు, అలా అని చెప్పి ఎక్కువ బాయిల్ చేయకుండా కూడా ఉండకూడదు, అంటే ఉడకకుండా కూడా ఉండకూడదు. సో తగినంత ఉప్పు, కొంచెం బాగా మరలాలి. వాటర్ మరలిన తర్వాత మనం ప్లేట్ క్లోజ్ చేసుకొని గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 5 minutes అయినా డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేసేయాలి. అప్పుడు ఆ ఫ్లవర్ అన్నది ఎక్కువ బాయిల్ అవ్వదు అండ్ సాఫ్ట్ అవ్వదు అండ్ క్రంచీగాను ఉండదు, 50-50 లాగా ఉంటుంది. తర్వాత చల్లని వాటర్ తీసుకొని ఈ ఫ్లవర్స్ని వాటర్లో వేసుకోవాలి. ఆ వేడికి ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. సో చల్ల వాటర్లో వేయడం వల్ల తొందరగా కుక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఈ చల్ల వాటర్ నుంచి ఒక 2 minutes వదిలేసి తర్వాత చల్ల నీటిని బయట తోసేసి ఫ్లవర్స్ని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఫ్లవర్స్ అన్నీ ఈ బౌల్లోకి పక్కన ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత తగినంత పౌడర్ అంటే కార్న్ఫ్లోర్ అండ్ మైదా, మనం కొంచెం బేకింగ్ సోడా అండ్ కారం, కొంచెం ఫుడ్ కలర్ అండ్ సాల్ట్ తగినంత వేసుకొని, తగినంత అంటే ఒక 2 tablespoons కార్న్ఫ్లోర్, ఒక 1 tablespoon మైదా, చిటికెడు వైట్ పెప్పర్ అవ్వచ్చు ఆర్ బ్లాక్ పెప్పర్ అవ్వచ్చు, తర్వాత ఒక చిటికెడు సోడా అండ్ కొంచెం తగినంత సాల్ట్ వేసి ఇలా కలిపేసుకోవడమే. మనం హ్యాండ్ ఒకవేళ కాలుతున్నాయి అంటే ఇలా చేసుకోండి, లేదు అంటే మనం చేత్తోనే చిన్న చిన్నగా కలిపేసుకోవాలి. మనకేమనిపిస్తుందంటే ఇది తగినంత పొడి లేదేమో అనిపిస్తుంది కానీ మనం లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఎక్కువ తడి కాకూడదు అలా అని చెప్పి పల్చన అయిపోకూడదు, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉంటేనే గోబీ పర్ఫెక్ట్గా వస్తుంది. అది అక్కడ మ్యారినేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం అప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ అయితే ఎలాంటి స్మెల్ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు గోబీని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్క అన్నది క్రంచీగా అవ్వాలి. అప్పుడే మనకి బండి స్టైల్ గోబీ మంచూరియా రెడీ అవుతుంది. సో కొంచెం పలుకగా ఉన్నా కూడా ఆ టేస్ట్ అయితే అస్సలు రాదు. సో గుర్తుపెట్టుకోండి, గ్యాస్ అన్నది లో ఫ్లేమ్లో ఉండాలి. 50% కుక్ అయిన తర్వాత గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. సో జాగ్రత్త, ఎందుకంటే కొంచెం మాడినా కూడా గోబీ అన్నది అస్సలు బాగోదు. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా ఆర్ కొత్తిమీర వేసి ఇలా కలిపేసుకోండి. ఆల్రెడీ కార్న్ఫ్లోర్ ఒక 1 tablespoon కలిపి వాటర్లో కలిపి పెట్టుకోనండి. సో దాన్ని యాడ్ చేస్తూనే ఇలా థిక్గా వస్తుంది. తర్వాత ఇంకొంచెం వాటర్ వేస్తే ఇలా గ్రేవీ లాగా అవుతుంది. అప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి టొమాటో కచప్, సో స్పైసీ టొమాటో కచప్ ఉంటే అది యాడ్ చేసుకోండి ఆర్ కిసాన్ దున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కచప్ యాడ్ చేశాను అండ్ స్పైసీ కచప్ ఒకటి. తర్వాత మనం సోయా సాస్ అండ్ వెనిగర్, వెనిగర్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి, ఓకేనా. తర్వాత ఇలా బాగా కలిపేసుకోవడమే. అది థిక్ గ్రేవీ లాగా అవుతుంది కదా, అప్పుడు ఒక లిటిల్ బిట్ కొంచెంగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సాసెస్ కూడా ఆనియన్స్ మనం ఆల్రెడీ కార్న్ఫ్లవర్ వేసాం కదా, జల్లీలాగా అయింది కాబట్టి కుక్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 2 minutes అయినా టైం పడుతుంది లో ఫ్లేమ్లో. సో ఈ సాస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు 100% మన గ్యాస్ అన్నది సిమ్లోనే ఉండాలి. తర్వాత ఇలా కుక్ అవుతూ
ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం వాటర్ వేసి ఇంకొక 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. సో గోబీ మంచూరియా అన్నది ఎప్పుడు కూడా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. డ్రైగా ఉంటే అస్సలు బాగోదు. నాకు తెలిసి నా టేస్ట్కి తగ్గట్టు జ్యూసీగా ఉండాలని చెప్పి లిటిల్ బిట్ వాటర్ వేసుకున్నాను. మనం కారం సాల్ట్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ సాసెస్లో స్పైసీనెసెస్ అవ్వచ్చు అండ్ సాల్ట్ అవ్వచ్చు అన్నీ ఉంటాయి, వేయాల్సిన అవసరం ఉండదు. సో నేను స్పైసీ కచప్ వేయలేదు కాబట్టి కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని దీంట్లో యాడ్ చేసేసేయడమే. సో యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఉండాలి గ్యాస్. తర్వాత ఇలా కలిపేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి. కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్న టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేనైతే ఇది 3rd టైం అలా అనుకుంటా చేయడము. బట్ నేను గోబీ మంచూరియా ఇంత టేస్టీగా చేస్తానని అస్సలు అనుకోలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకెప్పుడైనా బయట తెచ్చుకోవాలి అంటే ఆలోచిస్తా, అంత బాగా చేసుకున్నాను. అండ్ నేను, మా పాప, మా హస్బెండ్, ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తినేసాం. సో సర్వింగ్కి ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉండేటట్టే చూసుకోండి. లెమన్ ఈజ్ లైక్ మ్యాండేటరీ. ఓకే, సో గోబీ మంచూరియా చేయడం ఈజీనే. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, subscribe to my channel. Bye.